హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను మరో మహిళ ఇంటికైతే వెళ్తున్నానండి. ఎవరింటికి వెళ్తున్నాను, ఆమెకి ఏ సారీ ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూడండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని మణికొండలో సుజాత గారి ఇంటికైతే వెళ్ళానండి. ఆమె కోసం నేను ఈ పట్టు శారీ అయితే తీసుకుని వెళ్ళాను. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ టైం మనం మా ఇంటి ఆడపడుచు ఎపిసోడ్ 2 చేశాను కదండి. శారద గారు కనిపించారు. వాళ్ళ అమ్మాయి బర్త్డే అని చెప్పేసి నన్ను రమ్మని చెప్పారు వాళ్ళ ఇంటికి. సరే అని వెళ్ళి శారద గారిని వాళ్ళ అమ్మాయిని కలిసి వచ్చాను. అలాగే మా ఇంటి ఆడపడుచు ఎపిసోడ్ 1 శారదా గారి ఇంట్లో చేశాం కదండి. ఆ శారదా గారి ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళందరివి కూడా దగ్గర దగ్గర ఇల్లులేనండి. ఆ శారదా గారి అమ్మాయి నన్ను బట్టలు కావాలి అని చెప్పేసి అడిగింది. అందుకని వెళ్ళి ఆ శారదా గారి అమ్మాయిని కూడా నేను కలిసి వచ్చానండి. ఈ వీడియోలో మీరు అవన్నీ చూస్తారు. వీడియో ఫుల్గా చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా లాస్ట్ టైం శారదా గారిని అయితే నేను ఇంటర్వ్యూ చేశాను. ఆమెతో మాట్లాడాను కదండి. శారదా గారు ఆమె బాధలన్నీ కూడా మనతో పంచుకున్నారు. చాలా బాధపడ్డారు. మీరందరూ కూడా ఆ వీడియో చూశారు కదా. ఈ రోజు నేను ఇక్కడ దగ్గరలోనే వేరే వాళ్ళ ఇంటికి అయితే శారీ ఇవ్వడానికి అయితే వచ్చాను. అప్పుడు శారదా గారు కనిపించి నాకు చెప్పారు, ఈ రోజు వాళ్ళ పాప బర్త్డే అంట. ఏం పేరు నాన్న నీ పేరు? కుమారి. ఓకే, ఏ క్లాస్ చదువుతావా? ఎయిత్. చిన్న పాప. ఓకే, శారదా గారి చిన్న పాప ఈ అమ్మాయి 8th క్లాస్ చదువుతుందంట. ఈ రోజు తన బర్త్డే అంట. ఆ విషయం శారదా గారు ఇప్పుడు నాకు చెప్పారు. అందుకని నేను మళ్ళీ వెళ్ళి పాప కోసం ఒక 2 టాప్స్ అయితే తీసుకొచ్చాను. అలాగే స్వీట్ కూడా తీసుకొచ్చాను. హ్యాపీ బర్త్డే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకోవాలి. చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నావా? అమ్మ లాస్ట్ టైం ఎంతో బాధపడ్డారు మీ గురించి చెప్పి. అక్కడ సరిగా చదువులేదు, పిల్లలు సరిగా చదువుకోవట్లేదు అని ఎంతో బాధపడ్డారు మీకోసం. మీరు బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకోవాలి. మీకోసమే కదా ఆవిడ కష్టపడుతున్నారు. ఒంటరి మహిళ. ఎంతగానో మీ గురించి అయితే చాలా బాధపడ్డారు. మీరు బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకోవాలి. సరేనా? నీకోసం అయితే నేను 2 టాప్స్ తీసుకొచ్చానమ్మా. చూడు, నీకు సైజ్ సరిపోతుందేమో చూడు. సరిపోద్ది కదా. దాని కింద జీన్స్ అయినా లెగ్గింగ్ అయినా ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇదిగో తల్లి, హ్యాపీ బర్త్డే. కూడా తీసుకోండి. కవర్ తీసుకో. హ్యాపీ బర్త్డే మా. అమ్మకు కూడా పెట్టు. ఓకే, మన వ్యూయర్స్ అందరి తరపున కూడా నేనే తనకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మన సబ్స్క్రైబర్స్, మన ఆడియన్స్ అందరి తరపున కూడా నేనే నీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నానమ్మా. సరే, జాగ్రత్తగా చదువుకో. శారదా గారు ధైర్యంగా ఉండండి, నవ్వుతా ఉండండి, అస్సలు బాధపడద్దు. పాప దగ్గరే ఉంది కాబట్టి ఇప్పుడు బానే ఉన్నారు. ఈ రోజు నవ్వుతున్నాను. బాధ ఉంది కానీ కొంచెం ఖుషి వచ్చింది. అవునా? పోనీ కరెక్ట్ గా నేను పాప బర్త్డే రోజే వచ్చాను. అంటే నిన్న మీకు చెప్పాలనుకున్నా, మళ్ళీ నేను ఫోన్ చేస్తే బాగోదన్నట్టుగా. ఓకే ఓకే, అందుకే దేవుడే నన్ను తీసుకొచ్చాడేమో కరెక్ట్ టైం కి. నేను దేవుడేమో, నిజం, చాలా దేవుడు. ఏ పెట్టినా పెట్టకపోయినా అప్పుడప్పుడు వచ్చి పెట్టండి. సరే అమ్మా, నేను ఇలాగే స్కూల్ నుంచి ఇలాగే వెళ్తాను కదా, కలుస్తానని చెప్పాను కదా. నేను నీకు వస్తూ ఉంటాను. మేము మాట్లాడాలనుకుంటాం కానీ మీకు బిజీ ఉంటాం. అదే అదే, ఫోన్లే, నేను కరెక్ట్ టైంకే వచ్చాను కదా. తోటే ఏమైనా ఇచ్చేస్తారనుకొని నేను ఫోన్ ఇచ్చేస్తాను. అదే, దేవుడు మాకు అర్పించింది, మీరు దేవుడు మాకు. సరే అమ్మా, బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్. సరే అమ్మా, స్వీట్ తీసుకోండి, తినండి. సరే అయితే వెళ్ళొస్తా. మా ఇంటి ఆడపడుచు ఎపిసోడ్ 1 నేను వీళ్ళింట్లోనే చేశాను కదండి. అప్పుడు మల్లేశ్వరి నన్ను బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వండి మేడం అని అడిగింది. సో తన కోసం నేను ఈ డ్రెస్లు అయితే తీసుకొచ్చాను. ఇదిగో మల్లేశ్వరి, చూడు ఒకసారి, నీకు సైజ్ సరిపోతాయో లేదో ఒకసారి చూసుకోమా. ఇదొక టాప్, టాప్స్.
కరెక్ట్గా తప్పైంది కదా, సేమ్ సైజ్ అయింది, 3 ఒకటే సైజ్. ఓకేనా, హ్యాపీయా? మన కారు వరకు వచ్చి అడిగావు కదా బట్టలు కావాలని, అందుకు గుర్తు పెట్టుకొని తీసుకొచ్చా. బాగా చదువుకోవాలి మరి, 8th క్లాస్ కదా ఇప్పుడు. మీ అన్నయ్య అమ్మ, నువ్వే క్లాస్ అమ్మా? ఇంటారా? కాలేజ్ ఎక్కడ? నైటీ పట్టినావా? బాగా చదువుతున్నావా? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. సరే మరి, బాయ్. అక్కడికి నేను వెళ్ళగానే చాలామంది పిల్లలైతే వచ్చేసారండి. అందరూ మేడం మా కోసం చాక్లెట్స్ తెచ్చారా అని అడుగుతూ ఉన్నారు. అక్కడ చాలామంది పిల్లలు ఉంటారని తెలిసే నేను వాళ్ళందరి కోసం చాక్లెట్స్, స్వీట్స్ అయితే తీసుకువెళ్ళానండి. అక్కడున్న పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చేసాను. తర్వాత పెద్దవాళ్ళకి స్వీట్స్ తీసుకోమని ఇచ్చాను. అక్కడ వాళ్ళందరూ కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా మంచివాళ్ళండి. నేను వెళ్ళగానే పెద్దవాళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. వాళ్ళ కష్టాలు వింటుంటే అయితే నిజంగా చాలా బాధగా ఉందండి. ఈ వీడియోలో అయితే సుజాత గారు వాళ్ళని గుడిసె ఖాళీ చేసేయమంటున్నారంట. వాళ్ళకి 3 రోజులే టైం ఇచ్చారంటండి. 3 రోజుల్లో ఖాళీ చేసేయమంటున్నారు అని చెప్పేసి ఆమె బాధ అంతా చెప్పుకున్నారు. కాకపోతే అక్కడ ఆ ఏరియాలో బోర్ వేస్తున్నారండి. విపరీతమైన సౌండ్ వచ్చేస్తూ ఉంది. అస్సలు వాయిస్ అయితే క్లియర్గా అర్థం కాలేదు. అందులోని సుజాత గారు చాలా స్లోగా మాట్లాడారు. అందుకని ఎక్కువ నాయిసే ఎక్కువ వచ్చిందండి. సౌండ్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. కొంచెం మీరు అడ్జస్ట్ అయ్యి అయితే ఈ వీడియో చూడండి. ఇంకా పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చేసిన తర్వాత నేను సుజాత గారి ఇంటికైతే వెళ్ళానండి. వాళ్ళ గుడిసె అయితే చాలా లోపలికి ఉంది, పాపం లాస్ట్లో కట్టుకున్నారు వాళ్ళు అక్కడ. సో నేను ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాను. రోజు మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా నేను సుజాత గారి ఇంటికి అయితే వచ్చానండి. ఇదే సుజాత గారి ఇల్లు, చూస్తున్నారు కదా ఎంత చిన్న గుడిసె ఉందో. ఈ గుడిసెలోనే సుజాత గారు, వాళ్ళ ఆయన గారు, అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఇందులోనే ఉంటారంట. సో వాళ్ళ లైఫ్ ఎలా సాగుతుంది ఏంటి అనేది ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఇదే అండి సుజాత గారి గుడిసె. చాలా చిన్నది, ఒక్కటే రూము. లోపలంతా కూడా మట్టి పడిపోయి, ఆ చెక్కలు పడిపోయి అంతా చాలా అస్తవ్యస్తంగా ఉందండి. ఎలకలు వచ్చేసి అవన్నీ అలా చేసేస్తున్నాయంట. వర్షం వచ్చిందంటే కనుక ఇంకా మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుందంట. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళైతే. ఇంకా అక్కడ చాలా విపరీతమైన బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుందండి. పాపం వాళ్ళు అలానే ఉంటున్నారు. నేను అక్కడికి ఆమె దగ్గరికి లోపలికి వెళ్తున్నా కూడా వాళ్ళు రావద్దమ్మా, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, మనం రోడ్డు మీదే కూర్చుని మాట్లాడదాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. పర్లేదమ్మా, మీరు రోజు ఇక్కడే ఉంటారు కదా, నేను ఒక్కరోజు వస్తే ఏం కాదు అని చెప్పేసి నేను వస్తాను అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళి వాళ్ళ రూమ్ అయితే వీడియో తీశానండి. ఇలా ఉంది పాపం. ఇంత చిన్న గదిలో వాళ్ళందరూ ఉంటారంట. దానికన్నా కూడా ఎక్కువగా అంటే బయట అక్కడ డాగ్స్ అవి అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా అన్ని కార్యక్రమాలు అక్కడే చేయడం వల్ల ఏమోనండి పాపం చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది పాపం. వాళ్ళు అలానే కష్టపడుతూ అక్కడే ఉంటున్నారు. సరేనండి, సుజాత గారితో మాట్లాడదాం. నమస్తే సుజాత గారు, బాగున్నారమ్మా? ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఏం చదువుతున్నారమ్మా పిల్లలు? 4వ క్లాస్. రెండో అబ్బాయి? రెండో అబ్బాయి కూడా ఆడుకుంటూ ఉంటాడు. చిన్నోడా? ఎంతమ్మా వయసు? ఎంత? 7 ఏళ్ళు. 7 ఏళ్ళ? మరి 7 ఏళ్ళంటే స్కూల్లో జాయిన్ చేయాలమ్మా ఇంకా? జాయిన్ చేసినా కానీ పోతలేడు. అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి పోతలేడు. మీరు ఎన్నాళ్ళు అయిందమ్మా ఇక్కడికి వచ్చి? 4 సంవత్సరాలు అయింది. ఏం చేస్తారు మీరు? ఇందులో పని. ఇళ్ళల్లో పని చేస్తారు. మీ ఆయన గారు ఏం చేస్తారు? ట్రాక్టర్ నడుస్తారా? ఓకే. ఎలా ఉందమ్మా, మీకు బాగానే ఉందా ఇక్కడంతా? కాలేజ్ మేడం ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏం చెప్పండి. పిక్సెల్ ఇవ్వమంటున్నారు. మీరు కూడా గుడికి ఖాళీ చేస్తామంటున్నారా? ఆ పిక్సెల్ మొత్తం చేయాలి. జాగ్రత్త తీసుకొని ఆదివారం వరకే టైం ఇచ్చారు. చూసుకున్నారమ్మా మరి ఎక్కడైనా? అక్కడ దొరకలేదు. ఓకే. అంటే మీరు ఎన్నాళ్ళు అయిందమ్మా అక్కడికి వచ్చి? ఆ గుర్తులో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? అదే గుర్తులో 4 ఏళ్ళు ఉంటున్నారా? ఇప్పటివరకు ఉండనిచ్చారు. ఇప్పుడంటే వాళ్ళు ఏమైనా అక్కడ కడతారంటనా? ఫ్లాట్ కడతారు.
ఆహా! అందుకని ఆహా! ఇంకా మీకైతే ప్లేస్ ఏం దొరకలేదు. ఆ! చెప్పారా అమ్మ మరి ఎవరికైనా చూడమని? చూస్తున్నారు, ఎవరికి చెప్పలేదు కానీ మా వాళ్ళు మొబైల్ చేయాలి. ఆ! ఆహా! అంటే ఈ ఏరియాలో మొత్తం అక్కడ వాళ్ళని, ఈ గుడిసె వాళ్ళని అందరినీ ఖాళీ చేసేయమన్నారా? అందరిని ఒకటేసారి ఖాళీ చేయమన్నారు. సో మళ్ళీ మీ అందరికీ ప్లేస్ దొరకాలి ఇప్పుడు. ఆ! అంటే మీరు ఆదివారం వరకు అంటే 3 రోజులే టైం ఉంది కదమ్మా. ఆ! 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 అయ్యో! ఇప్పుడు 3 రోజుల్లో మీరు వేరే చోట వెతుక్కోవాలి. మళ్ళీ మీరు అదే అన్నాను గుడిసెలు వేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా అసలు? పడుతుంది 2-3 రోజులు పడుతుంది. ఆ! మళ్ళీ గుడిసె కావాల్సిన సామాన్లు తీసుకొని పోవాలి. ఆ! ఆ! మీకు ఇంకా ప్లేసే దొరకలేదు అంటున్నారు. టైం చూస్తే 3 రోజులే ఉంది. మీకు ప్లేస్ దొరకాలి. మళ్ళీ మీరు గుడిసె రెడీ చేసుకోవాలి. అలా ఏమన్నా టైం ఏమన్నా అడగాల్సిందా కొంచెం కట్టుకోవడానికి? మీ పిల్లలు మీరు అందరూ అయితే అదే గుడిసెలో అందరూ ఒకటే రూమ్ లో ఉంటారు. బాత్రూమ్ అది ఉందా అమ్మా అక్కడ? ఆహా! అక్కడ లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. ఓకే. కష్టమే కదా మీకు. స్థలం కోసం అయితే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు కూడా ట్రై చేయండి అమ్మా. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మేము చెప్తాము. ఎవరిదైనా స్థలం ఉంటే గనుక మీరు అందులో గుడిసె వేసుకుందరు. కానీ కాకపోతే టైం తక్కువ ఉంది, కనీసం కొంచెం టైం ఎక్కువ ఉంటే ఎవరొకరి ద్వారా ట్రై చేసే అవకాశం ఉంటది మనకి. మరీ 3 రోజుల్లో మీకు స్థలం దొరికేయాలి, గుడిసె కట్టుకోవాలి అంటే కొంచెం కష్టమే. ఆ, కొంచెం మాకు ముందు తెలిసినా బాగుండేది. మరీ 3 రోజుల్లోనే అంటే కొంచెం ఇబ్బంది. బట్ ట్రై చేద్దాం. దొరికితే గనక చెప్తాం తప్పకుండా మేము కూడా. మీరు కూడా మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయండి. మీకు ఇంట్లో అంతా బానే ఉందా అమ్మా? మీకు స్టవ్ అది ఉంటుందా? మీరు వంట ఎలా? కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యేనా? ఈ కాలంలో కూడా ఇంకా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారా? వచ్చినాం కదా. ఆ పాపం పనులు అయితే కష్టపడి అయితే చేసుకుంటున్నారు కానీ ఇంకా కష్టాల్లోనే ఉన్నారు మీరైతే. ఇంకా అంత చిన్న రూమ్ లో మీ ఇంట్లో చూస్తే కూడా అంత మట్టి మట్టిలో అంత పడిపోయి ఉంది. ఎందుకు అలా అయిందమ్మా? అవి వెనకాల మేడం, ఆ వెనకాల డోర్ తగ్గుతాయి. ఆ, చేసుకున్నాయి కదా అవుతాయి. ప్రవేశ్ మీకు వర్షం వచ్చినా కూడా కష్టమే కదా. అక్కడంతా మీకు బయటకు రావాలన్నా కూడా కొంచెం ఇబ్బందే. మీకు వెళ్ళడానికి వే కూడా సన్నగా ఉంది, అలాగే వెళ్ళాలి అలాగే రావాలి. మళ్ళీ బాత్రూమ్ కి అయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలి. చాలా కష్టపడుతున్నారు. చూస్తున్నారు కదండి, వీళ్ళ పరిస్థితి అయితే పాపం చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. 3 రోజుల్లోనే వాళ్ళని ఇల్లు ఖాళీ చేసామన్నారట. పాపం వాళ్ళ స్థలం కోసం అయితే వెతుక్కుంటున్నారు. వాళ్ళు ఉన్న గుడిసె కూడా చాలా ఇబ్బందికరంగా, పాపం చిన్న గుడిసె ఉంది, అంతా మట్టి పడిపోతూ అలా ఉంది. వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. సరే అమ్మా, నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. ఈ రోజు మనం మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా, అంటే మా ఇంటి ఆడపడుచుగా భావించి నేను మీకోసం అయితే ఒక శారీ తీసుకొచ్చానమ్మా. చూడండి ఎలా ఉందో, మీకు నచ్చిందా చూడండి. బాగుందమ్మా శారీ, మీకు నచ్చిందా? సరే, మీ కష్టాలన్నీ మేము తీర్చేయలేకపోవచ్చు. మా వంతు సహాయంగా మేమైతే ఈసారి ఇవ్వాలని అయితే తీసుకొచ్చాం. త్వరలోనే మీ కష్టాలన్నీ తీరాలి, మీకు మంచి స్థలం దొరకాలి, అక్కడ మీరు మీ గుడిసెని రెడీ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నామమ్మా. ఓకే తల్లి, వెళ్ళొస్తాను నేను. చూసారు కదండీ! వాళ్ళనైతే 3 రోజుల్లోనే గుడిసె ఖాళీ చేయాలి అన్నారంట. అక్కడున్న ఆల్మోస్ట్ ఒక 4, 5 గుడిసెల వరకు అందరిని కూడా ఖాళీ చేసేయమన్నారంటండి. ఆల్రెడీ అక్కడ బోర్లు వేసేస్తున్నారు. అక్కడ అపార్ట్మెంట్స్ అలా కట్టబోతున్నారంట. అందుకని వీళ్ళని వేరే ప్లేస్ చూసుకోమని చెప్పారంట. అందుకని పాపం అందరూ కూడా బాధలో ఉన్నారు. అక్కడున్న అందరూ కూడా అదే చెప్తూ ఉన్నారు. 3 రోజులే టైం ఉంది, 3 రోజుల్లో మేము వేరే ప్లేస్ చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారండి. చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. ఎవరితోన్నా మాట్లాడి వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలన్నా కూడా వాళ్ళకి టైం కూడా చాలా తక్కువగా ఉంది, 3 రోజులే ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు.
మనందరం కూడా నిండు మనస్సుతో వాళ్ళ కోసమైతే మనందరం కలిసి ప్రార్థిద్దామండి. వాళ్ళకి మంచి స్థలం దొరకాలి. ఆ స్థలంలో వాళ్ళు మంచి గుడిసె యేసుకొని హ్యాపీగా జీవించాలి అని చెప్పేసి మనందరం కూడా మంచి మనసుతో వాళ్ళ కోసమైతే ప్రార్థిద్దాం. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మనం ఇంట్లో 4 గోడల మధ్య కూర్చుంటే మనకి ఏమీ తెలీదండి. అసలు ఇలాంటి వాళ్ళు ఇంత దారుణంగా బతుకుతున్నారా అన్న విషయం మనం బయటికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా వీళ్ళకనే కాదండి, ఇలాంటి ఆపదలో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే మీకు దగ్గరలో ఉన్నారో వాళ్ళకి మీకు తోచిన సహాయం ఏదో ఒకటి చేయండి. సో మనకున్న దాంట్లో చిన్న చిన్న సహాయాలైనా ఇలాంటి వాళ్ళ కోసం తప్పకుండా చేయండి. మనం మంచి ఇచ్చామనుకోండి, అదే మనకి వెనక్కి వస్తుంది. మనం ఒకరికి సహాయం చేస్తే దేవుడు మనకి మరింతగా సహాయం చేస్తాడండి. మనం ₹1 పెడితే దేవుడు మనకి ₹10 ఇస్తాడు. అది నమ్మండి అందరూ కూడా. వీలైన సహాయం అయితే ఇలాంటి పేదవాళ్ళకి తప్పకుండా చేయండి. నాకు పిల్లలతో బయటికి వెళ్ళడానికి కుదరకపోయినా సరే, కుదిరినప్పుడు ఏదో ఒక్క రోజైనా ఇలాంటి వాళ్ళ కోసం బయటికి వెళ్ళి చిన్న సహాయాలైనా చేసొస్తే నా మనసు చాలా తృప్తిగా ఉంటుందండి. అందుకనే నేను టైం కుదుర్చుకుని ఒక్కరోజైనా ఇలాంటి వాళ్ళ కోసం బయటికి వెళ్తున్నాను. ఇంత కష్టపడి వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ చెప్పి ఎందుకు చూపిస్తున్నానంటే, మన ఛానల్ చూసి కనీసం నలుగురు మారినా నాకు చాలా సంతోషం అండి. ఒక్క నలుగురైనా మారి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తే నాకు అదే చాలండి. ఈ వీడియో చూశాక ఒక్క నలుగురిలో అయినా మార్పు రావాలనైతే నేను కోరుకుంటున్నానండి. ఇదండి ఇవాళ మా ఇంటి ఆడపడుచు కార్యక్రమం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.